చెప్పిన ప్రసంగములు అవే. ఎందుకంటే ముందు ఆయన సంపూర్ణ బయలుపడుతూ వచ్చాడు. ఆయన ఇప్పుడు నిలబడింది ఎవరు? అది వర్తమానికులు లేని కాలం. అది మెసెంజర్ వెళ్ళిపోయాక అక్కడ మెసెంజర్ లేడు. అక్కడ వర్తమానికుడు వెళ్ళిపోయిన తర్వాత వాడు నడిపించే నాయకుడు లేడు. అక్కడ పౌలు వెళ్ళిపోయాడు, ఇంకెవరున్నారు అక్కడ? అందుకే పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోయాక సంఘములోకి తోడేలు వస్తాయి. అంటే వాడిని ఆపే శక్తి వీరిలో లేదు. ఇంకా వాడి బలాన్ని ఆపే శక్తి, వాడి సామర్థ్యాన్ని ఆపే శక్తి సంఘంలో లేకపోతా ఉన్నది. ఏమే కానీ ఈ కాలంలో ప్రవక్త అంటున్నాడు, రూఢిగా అంటున్నాడు, నేను వెళ్ళిపోతేనే ఆయన మీ దగ్గరికి వచ్చును, నేను ఉన్నంత కాలం ఆయన మీ దగ్గరికి రాడన్నాడు. ఆయన ఎప్పుడైతే నేను వెళ్ళిపోతానో అప్పుడు దేవుడు స్వయంగా మీతో వచ్చి మాట్లాడతాడని చెప్పాడు ఆయన. సో ఆయనకు తెలుసు, నేను వెళ్ళిపోయిన తర్వాత వర్తమానికుడు క్రీస్తే. ఎనదర్ ఎఫెషన్ ఏజ్, మరలా ఏదేదో తోటని మరలా కట్టుట, పడిపోయిన బలిపీఠాన్ని మరలా కట్టుట, మరలా హవ్వను మరలా తిరిగి నిలబెట్టుట. హల్లెలూయా. తన భార్యను ఆయన చెక్కుకోవడానికి ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు. ద పర్ఫెక్ట్ ఎఫెషన్ ఏజ్. హల్లెలూయా.